మరంచేత మనకి పెళ్లి ఫిక్స్ అయింది కాబట్టి ఈ పూట మన వాళ్ళందరూ హ్యాపీగా పార్టీ చేసుకోండి. తిన్నోడికి తిన్నంత, తాగినోడికి తాగినంత కానివ్వండి. నమలు వాళ్ళే ఏంటి, నువ్వు కూడా లాగించు. ఇవాళ పార్టీ అదిరిపోవాలి. ఇంకా ఆలస్యం ఎందుకురా, బయలుదేరండి. ఏంటి పార్టీ అంటున్నారు? ఏమన్నా విశేషమా? విశేషమా అని చిన్నగా అడుగుతారేంటండి? అయ్యగారికి పెళ్లి కుదిరింది. ఓ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఇంతకీ ఈ రుద్రగారిని చేసుకోబోయే అదృష్టవంతురాలు ఎవరో? ఇంకెవరు? సూరి, నేను మనసు పడ్డ అమ్మాయి. ఆ అమ్మాయా? ఆ అమ్మాయి పెళ్లి ఒప్పుకోవట్లేదన్నారే? మరి అదేనండి అయ్యా మా అయ్యగారి ప్రతిభ. నో అన్న వాళ్ళ చేత ఎస్ అనిపిస్తారు, కాదన్న వాళ్ళ చేత కాళ్ళు గడిగించుకుంటారు. ఆశ్చర్యంగా ఉందే. వారిని తస్సదియ్య, ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది? అసలు మన పెద్దోళ్ళు ఏమన్నారు? ఇటువైపు నుంచి సాధ్యం కాకపోతే అటువైపు నుంచి నరుక్కు రమ్మన్నారు. మరి నేను చేసింది కూడా అదే కదా. నా డార్లింగ్ కస్సుమని వాకౌట్ చేస్తే నా డబ్బుతో వాళ్ళమ్మని పడగొట్టి తాంబూలాలు పుచ్చుకునేలా చేశాను. అంటే తాంబూలాలు పుచ్చేసుకున్నారు కాబట్టి సగం పెళ్లి అయిపోయిందన్నమాట. అందుకే కదా ఈ పార్టీ, ఈ హడావుడి. మీరు చేస్తుంది కరెక్ట్ కాదు. మా అయ్యగారు చేసింది కరెక్ట్ కాదా? నామాలు నువ్వుండు. కృష్ణ నువ్వు చెప్పు. రుద్ర గారు, తప్పుగా అనుకోకండి. ఓ ఇష్టం లేని ఆడపిల్లని బలవంతంగా పెళ్లి చేసుకోవాలనుకోవడం నా ఉద్దేశంలో తప్పు. తప్ప? బలాత్కారం చేస్తే తప్పు గాని పెళ్లి చేసుకుంటే ఏంటి తప్పు? చూడండి, నా ఉద్దేశంలో ఆడ మగ ఇష్టపడి చేసుకుంటేనే దాన్ని పెళ్ళంటారు. ఏటేటేట ఆ సంగతి మాకు తెలుసులేవా. అసలు పెళ్ళిళ్ళు 8 రకాలన్నారు పెద్దోళ్ళు. అందులో 2 సైడ్ లవ్ అయితే గాంధర్వం అన్నారు, 1 సైడ్ లవ్ అయితే రాక్షసం అన్నారు. మరంచేత ఎట్టా చేసుకున్నాం అనేది కాదు, మోజు పట్ట పిల్లని పెళ్లి చేసుకున్నావా లేదా అనేదే ముఖ్యం. కానీ ఇష్టం లేని అమ్మాయితో కాపురం ఎట్టా చేస్తదనే వారిని తాసదియ్య. ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక్కసారి తలొంచి తాడి కట్టించుకున్నాక పాల గ్లాస్ అట్టుకుని పెళ్ళామే గదిలోకి వస్తుంది. మరి మొదటి రోజు ఏడుస్తుంది, రెండో రోజు నా కర్మ అని కళ్ళు మూసుకుంటది. ఆ తర్వాత అలవాటైపోయి ఈడే నా మొగుడు, నేనే ఈడి పెళ్ళానని ఫిక్స్ అయిపోతుంది. తాళికున్న పవర్ అలాంటిది. శివంగి లాంటి ఆడపిల్లని కూడా చెవుల పిల్లిలా చేస్తది మరే. ఇదిగో మిమ్మల్నే. ఏంటి? మీ బామర్ది సీనయ్య మనం తాంబూలాలు పుచ్చుకున్న సంగతి తెలిసి గొడవ చేయడానికి వస్తాడేమో. కాస్త గట్టిగా మాట్లాడండి. అలాగే అలాగే అని నా ముందు గంగిరెద్దులా తలూపి ఆ సీనయ్య ముందు జావగారిపోయారు. నా సంగతి తెలుసు కదా, గుర్తుంచుకోండి. అలాగే లేవే. అదిగో మాటల్లోనే వచ్చాడు, జాగ్రత్త. రా సీనయ్య రా. బావా, ఆ రౌడీ వేదకు భయపడి ఆ కడియం వాళ్ళు వద్దన్న సూరికి మరో మంచి సంబంధం తీసుకొచ్చాను. అబ్బాయిది బొబ్బర్లంక, సొంత ఇల్లు, 10 ఎకరాల పొలం ఉంది. పిల్లాడి బుద్ధిమంతుడట, రైల్వేలో ఉద్యోగం చేస్తున్నట్ట. ఈ సంబంధంగాని కుదిరితే సూరి తప్పకుండా సుఖపడుతుంది. మాట్లాడమేం బావా? అంటే అది సీనయ్య, నీతో ఎలా చెప్పాలో. ఏంటా నీళ్ళు నమ్మలటం? మీకు చెప్పడం అంత ఇబ్బందిగా ఉంటే నేనే చెప్తానులేండి. ఇదిగో సీనయ్య, విషయం ఏంటంటే సూరికి పెళ్లి కుదిరిపోయింది, తాంబూలాలు కూడా పుచ్చేసుకున్నాం. సూరికి పెళ్లి కుదిరిపోయిందా?
తాంబూలాలు కూడా పుచ్చేసుకున్నారా? ఇందులో అంత ఆశ్చర్యపోవడానికి ఏముంది? దాని అదృష్టం బాగుండి ఎదురు కట్నం ఇచ్చి మరీ చేసుకుంటానన్నారు. ఎవరు? బావా, అడిగేది నిన్నే. ఎవరా పెళ్లి కొడుకు? ఇంకెవరు? రుద్రరాజే. పాత బాకీ 2 లక్షలు మాఫీ చేసి సూరికి నగలు చేయించమని 3 లక్షలు తాంబూలంలో పెట్టి మరీ ఇచ్చాడు. అంటే ఆ రౌడీ వెధవకి మన సూర్యుని 5 లక్షలకు అమ్మేశారా బావా? సీనయ్య, అమ్మేటివేంటి? కాకపోతే మరేంటి బావా, ఆ రుద్రరాజు ఎలాంటి వాడో, ఎంత దుర్మార్గుడో రాజమండ్రి మొత్తానికి తెలుసు. తెలిసి అలాంటి వాడికి, అలాంటి దుర్మార్గుడికి తల్లి లేని పిల్ల సూర్యునిచ్చి పెళ్లి చేసి దాని బతుకు బండలు చేద్దాం అనుకుంటున్నారా? ఆపు. ఇదిగో సీనయ్య, ఏంటి ఊరుకుంటుంటే తెగ రెచ్చిపోతున్నావు? రెచ్చిపోవడం కాదు, నా మేనకోడలకింత అన్యాయం జరుగుతుంటే ఎంతకైనా తెగిస్తాను. అంటే ఏంటి నువ్వనేది? అయినా దాని కన్న తండ్రిని నేను. దానికి ఏ సంబంధం చేస్తే సుఖపడుతుందో నీకంటే నాకే బాగా తెలుసు. అవును బావా, తెలుసు. నీకన్నీ తెలుసు. ఈ ఇంట్లో సూరి ఎలాంటి దిక్కుమాలని బతుకుతుందో తెలుసు. అన్నీ తెలిసి పెళ్ళం మాట వినే పిరికివాడిలాగా. సీనయ్య, ఏం బావా, ఉన్న మాట అంటే రోషం పొడుచుకొచ్చిందా? 20 ఏళ్ల క్రితం వద్దన్న 2వ పెళ్లి చేసుకుని దానికి గొంతు కోసావు. ఇప్పుడు డబ్బు కాసిపడి ఓ బజార్ రౌడీకి ఇచ్చి దానికి పెళ్లి చేసి ఏకంగా దాన్ని చంపేయాలనుకుంటున్నావా? ఆపోయా ఆపు. ఏంటి నిలదీస్తున్నావేంటి? సూరి మా పిల్ల, దాని పెళ్లి మాకిష్టమైన వాడితోనే జరిపిస్తాం. ఆక్షేపించడానికి, అడ్డు చెప్పడానికి నీకేం హక్కుంది? బావా, నేను మాట్లాడుతున్నది నీతో. ఆయనేం మాట్లాడరు. ఈ ఇంట్లో అన్ని నేనే మాట్లాడతాను. అన్ని నా ఇష్ట ప్రకారమే జరుగుతాయి. ఓహో, అక్కడ దాకా వచ్చిందా వ్యవహారం? అయితే నా మాట కూడా వినండి. ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. నా కంఠంలో ప్రాణం ఉండగా నా మేనకోడలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఉండను. గుర్తుంచుకోండి. కృష్ణ, ఎలా ఉంది మా రాజమండ్రి? చాలా బాగుందండి. గోదావరి ఒడ్డున కూర్చుంటే అక్కడి నుంచి కదలాలనిపించట్లేదు. మరేమనుకున్నావు గోదారమ్మ తల్లి అంటే? ఇప్పుడు కాదు, పుష్కరాలప్పుడు చూడాలా. అబో, ఇసకేస్తే రాళ్ళంత జనాలుంటారు. మరేనండి అయ్యా, ఓవైపు స్పీడ్గా సిటీలా పెరిగిపోతున్నా మరోవైపు సాంప్రదాయాలను మర్చిపోరండి అయ్యా మా ఊరు జనాలు. రుద్రరాజు, ఎవర్రా నువ్వు? నా పేరు సీనయ్య, సూరికి మేనమామని. ఓహో, లోపలికి రండి, కూర్చున్నాం. నేను కూర్చోడానికి రాలేదు, ఈవేళ అటు ఇటు తేల్చుకోవడానికి వచ్చాను. రుద్రరాజు గారు, నాకు కొంచెం పనుంది, నేను వెళ్తాను. అసలేమైంది? చేసిందంతా చేసేసి ఏమీ తెలియనట్టు అడుగుతున్నావా? నా మేనకోడల్ని బలవంతంగా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా? అరే, ఇందులో బలవంతమేముంది? పిల్ల తల్లిదండ్రులు ఇష్టపడ్డారు, తాంబూలాలు ఇచ్చేసుకున్నాం. అదే తప్పు అంటున్నాను. రే సీనయ్య, రే రుద్రా, నీలాంటి రౌడీలకు భయపడేవాడి కాదు ఈ సీనయ్య. వద్దు వద్దు, సూర్య బతుకు నాశనం చేయొద్దు. రేయ్, నువ్వెవర్రా ఆ మాట చెప్పడానికి? నేను సూరికి మేనమామని. అయితే పెళ్లిలో నీ మేనకోడల్ని బుట్టలో ఎత్తుకుని తీసుకొచ్చి నా పక్కన కూర్చోబెట్టు. మేనమామ కట్నంగా నువ్వు అడిగినంత డబ్బు పడేస్తాను. రే రుద్రా, ఈ సేనయ్యన డబ్బుతో కొనాలనుకుంటే అది నీ తరం కాదు. ఆహా, అంత మునగాడివా? ఏం చేస్తావు? ఏం చేస్తావు? జరగనివ్వను, ఈ పెళ్లిని జరగనివ్వను. జరుగుతుంది, జరిగి తీరుతుంది. నీలాంటి సీనయ్యలు 100 మంది కాదు, 1,00,000 మంది వచ్చినా సూర్యుని నా సొంతం కాకుండా ఆపలేను. ఒకవేళ ఆపాలని ప్రయత్నిస్తే పచ్చని పందిట్లో అందరి ముందు జరిగేది పెళ్లి కాదు, నాకు నీ మేనకోడలికి శోభనం. రేయ్, ఎంత మాట అన్నావరా? ఇవాళ నీ రక్తం కళ్ళ చూస్తాను. రారా, నీకు దమ్ముంటే నా మీద చెయ్య. సీనయ్య, ఈ రుద్రాన్ని ఎదిరిస్తే రక్తం ఏరులై ప్రవహిస్తుంది. చూసుకుందా? ఆగండి అయ్యా. రే నమ్మలు,
తప్పుకో. నా మాట వినండి. ఇవాళ వీడిని అడ్డంగా నరకందే వదిలిపెట్టను. రారా రా, నీ దొమ్మెంతో నా దొమ్మెంతో తెలుసుకుందాం. రా. రేయ్! రేయ్ రేయ్! అయ్యా అయ్యా ఆగండి అయ్యా, ఇద్దరు ఆగండి, నా మాట వినండి. అయ్యా మీరా పిల్ల మేనమామని కత్తితో పొడిచారు అని తెలిస్తే ఆ పిల్ల ఏమనుకుంటుందో ఒక్కసారి ఆలోచించండి అయ్యా. అయ్యా పెళ్ళి ఇష్టం లేకపోతే మాట్లాడే పద్ధతి ఇదేనా? రేయ్ నామారావు, ఆ, వాడితే ఏంట్రా మాటలు? ఆ, అయ్యా కాసేపు తమరు ఆగండి అయ్యా. సీనయ్య నా మాట విను, వెళ్ళిపోవయ్యా. వెళ్ళను. ఈవేళ వీడంతా చూసి గాని వెళ్ళను. రేయ్! అయ్యా, ఏయ్! అయ్యా రెండు కొండల మధ్య చిట్టెలుక లాంటి వాడిని. అయినా సరే మీరిద్దరూ నా మాట వినాల్సిందే. శుభమాని తాళి కట్టాల్సిన ఈ చేతుల్ని రక్తంతో తడపాలనుకోవడం తప్పండి అయ్యా. మేనమామవే అంటే పుట్టింటి పెద్దవి, నువ్వు కూడా నరుకుతాను పొడుస్తాను అంటే ఎలా? సమస్య ఎలాంటిదైనా కూర్చొని మాట్లాడుకొని సున్నితంగా పరిష్కరించుకోవాలి. అయ్యా నా మాట విని ముందు మీరు లోపలికి వెళ్ళండి. అయ్యా తమరు బయలుదేరండి. అసలు మీకు ఆ రుద్రకి గొడవ ఏంటండి? గొడవ మొదలుపెట్టింది నేను కాదు, ఆ దుర్మార్గుడే, ఆ రాక్షసుడే. నా మేనకోడల మీద కన్నేసి దాదాపుగా కుదిరిపోయిందనుకున్న పెళ్లిని క్యాన్సిల్ అయ్యేలా చేశాడు. ఎలాగైనా మా సూర్యుని పెళ్లి చేసుకోవాలని పంతం పట్టాడు. దానికిష్టం లేదని తెలుసు కూడా ఆశపోతైన దాని పిన్ని మొహాల డబ్బు కొట్టి తాంబూలాలు కూడా పుచ్చుకునేలా చేశాడు. ఇప్పుడు పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టిస్తానంటూ పిచ్చివాగుడు వాగుతున్నాడు. ఓ, మరి ఎంత జరుగుతున్నా సూరి వాళ్ళ నాన్నగారు ఏ నిర్ణయం తీసుకోలేదా? మా బావ ఓ చేతకాని వాజమ్మ, పెళ్ళాం చేతిలో కీలుబొమ్మ. అందుకే నా మేనకోడలు బ్రతుకు ఎక్కడ నాశనం అయిపోతుందో అని నా బాధ. చిన్నప్పటి నుంచి మా సూరి కష్టాలనే అనుభవించింది. వాళ్ళ పిన్ని చేతుల్లో పడరాని పాట్లు పడింది. కనీసం పెళ్లి చేసుకుంటే అయినా దాని బతుకో దారిలో పడుతుంది అనుకుంటే నిండా గోదాట్లో ముంచేలా ఉన్నారు వీళ్ళంతా. మరి ఇప్పుడేం చేయాలనుకుంటున్నారు? అదే అదే అర్థం కావటం లేదు. నాకేదో జరుగుతుందని నాకు భయం లేదు. ఆ రాక్షసుని నరకడానికి నాకు ఒక్క నిమిషం చాలు. కానీ ఆ తర్వాత నా మేనకోడలు అనాథ అయిపోతుంది. అందుకే అర్థమైంది సీనయ్య. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ఇంకా ఇక్కడే ఉండడం ఎందుకు? ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు కదా. ఎక్కడికి వెళ్ళాలి? పుట్టినప్పటి నుంచి మా సూరి నేను ఈ గోదావరి దాటి ఎక్కడికి వెళ్ళలేదు. ఈ పరిస్థితుల్లో మాకు ఆశ్రయం ఇచ్చే స్నేహితులు గాని, ఆదరించి ధైర్యం చెప్పే బంధువులు గాని ఎవ్వరూ లేరు. ఓ, అయితే మీరేమనుకునంటే ఒక మాట చెప్తాను. చెప్పు బాబు. మీరిద్దరూ హైదరాబాదులో ఉన్న మా ఇంటికి వెళ్ళండి. బాబు, అవును సీనయ్య, అక్కడ మా అమ్మ చెల్లెలు ఉంటారు. మీకు ఎలాంటి ఇబ్బంది కలగదు. కొన్నాళ్ళు అక్కడున్నాక ఆ తర్వాత ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం. ఏమంటారు? ఇంకేమంటాను బాబు, నువ్వు మా సూర్యుని కాపాడడానికి వచ్చిన దేవుడివి అంటాను. అంత మాట అనుకు సీనయ్య. కష్టాల బరువేంటో, కన్నీటి విలువేంటో నాకు కూడా తెలుసు. అందుకే మీకు ఈ సహాయం చేయడం నా ధర్మం అనుకుంటున్నాను. ఇంకో పూట ఇక్కడున్న చాలా ప్రమాదం. నేను మా అమ్మకు ఫోన్ చేసి చెప్తాను. మీరు వెంటనే బయలుదేరడానికి సిద్ధంగా ఉండండి. అలాగే బాబు,
ఉంటాను. ఉమ్. సూరి, ఏంటి నువ్వు అనేది? నీ పిన్ని నీకిష్టం లేకపోయినా నీ ప్రమేయం లేకుండా తాంబూలాలు పుచ్చేసుకుందా? అవునే, ఈ పెళ్లి నేను చేసుకోనని మొత్తుకుంటున్నా. పిన్ని ఆ దుర్మార్గుడిచ్చిన డబ్బు కోసం ఆశపడి ఛ, ఎంత దారుణమే! డబ్బు కోసం నీ గొంతు కోస్తుందా మీ పిన్ని? మా పిన్ని డబ్బు కోసం ఏమైనా చేస్తుంది, ఎంత దుర్మార్గారికైనా సిద్ధపడుతుంది. ఇప్పుడేం చేస్తావే? చేయడానికే ఉంది. నా కర్మ ఇంతే అని తల వంచి తాళి కట్టించుకోవడం, లేదా ఆ గోదాట్లో దూకి నన్ను నేనే అంతం చేసుకోవడం. సూరి, 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 నువ్వు ఇక్కడున్నావమ్మా. నీకోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నాను తెలుసా? ఇక మీదట నా కోసం వెతకాల్సిన అవసరం లేదులే మావయ్య. నా పర్మనెంట్ కేర్ ఆఫ్ అడ్రస్ ఆ రావణాసురుడి లంకలోనే కదా. లేదమ్మా, అలాంటి పరిస్థితి రాదు. మావయ్య, ఏంటి నువ్వు అనేది? అవునమ్మా, ఇక మీదట ఆ రుద్ర నీ నీడను కూడా తాకలేడు. నాకంత అదృష్టం కూడానా? అవునమ్మా, మంచి వాళ్ళకి ఆ దేవుడెప్పుడు అన్యాయం చేయడు అంటారు. అందుకేనేమో మనకి హైదరాబాద్ వెళ్ళిపోయే గొప్ప అవకాశాన్ని కలిగించాడు. బాబాయ్, హైదరాబాద్కి వెళ్ళిపోవడమా? అక్కడ మనకెవరున్నారు? కృష్ణ వాళ్ళ అమ్మగారు. కృష్ణ ఎవరు? రుద్రకి పరిచయం ఉన్న మనిషే. ఇప్పుడు ఆ ఇంట్లోనే ఉన్నాడు. నే జరిగిందంతా చెప్తే విని హైదరాబాద్ వెళ్ళి మా ఇంట్లో ఉండండి అని సలహా ఇచ్చింది కూడా ఆయనేనమ్మా. కానీ ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళింట్లో. సూరి, వరద నీటిలో కొట్టుకుపోతున్న మనిషి ఏ చిన్న ఆధారం దొరికినా పట్టుకోవాలి, ఎలాగైనా ఒడ్డుకు చేరుకోవాలి. ఇప్పుడు నువ్వున్న పరిస్థితుల్లో ఇంతకన్నా మంచి దారి లేదమ్మా. నువ్వు చెప్పింది నిజమే బాబాయ్, కానీ ఉన్న ఊరిని వదిలిపెట్టి... హ, ఉన్న ఊరు ఇది ఊరు కాదు, అడవి. ఆ రుద్ర లాంటి క్రూర జంతువులు సంచరించే కారడవి. ఈ అడవిలోంచి తప్పించుకోవాలన్నా, అనర్థం జరగకముందే నిన్ను నువ్వు కాపాడుకోవాలన్నా ఇదొక్కటే మార్గం. నీకు తోడుగా నేను కూడా హైదరాబాద్ వస్తాను. కానీ మావయ్య, నాన్న... నాన్న, మీ నాన్న కళ్ళెదురుగానే మీ పిన్ని తాంబూలాలు పుచ్చేసుకుంది. రేపు మీ నాన్న ఎదురుగానే నీ పెళ్లి కూడా జరిపిస్తుంది. మీ నాన్న ఎదురుగానే నిన్న రాక్షసుడి చేతిలో పెట్టి ఆ లంకలో బతకమని సాగనంపుతుంది. మావయ్య, అందుకే చెప్తున్నా, మీ పిన్ని సపోర్ట్ చూసుకుని ఆ రుద్ర చెలరగిపోతున్నాడు. ఇంకొక పూట ఇక్కడున్నా చాలా ప్రమాదం. అందుకే వెంటనే మనం హైదరాబాద్ వెళ్ళిపోదాం. ఈ రాత్రికే ప్రయాణం. రెడీగా ఉండు.